కీర్తనలు 125 మొదటి నుంచి 5వ వచనం వరకు. అందరం కలిసి 3వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి 4వ ఆశీర్వాదం, వాగ్దానం ఏంటంటే, నీ మీద, నీ స్వాస్థ్యము మీద భక్తిహీనుల రాజదండం ఉండదు. నీపైన, నీ స్వాస్థ్యము పైన భక్తిహీనుల రాజదండము ఉండదు. భక్తిహీనుల రాజదండము ఉండదు. ఈ వచనాలు మనం గమనిస్తే 2 గుంపులు కనపడుతున్నాయి. ఒకటి నీతిమంతులు, రెండవదిగా భక్తిహీనులు. 2 గుంపులు ఉన్నాయి. భక్తిహీనుల దగ్గర ఏముందంట? రాజదండం అనేటువంటిది ఉంది. ఈ రాజదండం ఎక్కడుందంటే, వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకోవాలా. ఆ రాజదండాన్ని నీతిమంతుల స్వాస్థ్యము మీదికి తీసుకొని వచ్చారంట. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అంటే భూలోకంలో ప్రభుని ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారిని నీతిమంతులు అని పిలుస్తారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు అంటే, ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే, దేవుని సొంత రక్షకునిగా చేసుకోవడం మాత్రమే కాదు, వారి జీవితాల్లో వారు నీతిమంతులుగా మారుతారు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, నీతిమంతుల స్వాస్థ్యం మీద భక్తిహీనుల రాజదండం ఉండదు. చాలా విచిత్రంగా ఉంది కదా. దేవుని బిడ్డల పైన భక్తిహీనుల రాజదండం అనేటువంటిది ఉందంట. భక్తిహీనుల రాజదండం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని నమ్మిన మన ఒక్కొక్కరి పైన, మన కుటుంబాల పైన, మన పిల్లల పైన ఏ సాతాను యొక్క రాజదండం ఉందో దాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. రాజదండం అంటే ఏంటిది? భక్తిహీనులకు రాజదండం అనేటువంటిది ఎలా వస్తుంది? ఆ రాజదండం తొలగిపోతే జరిగేటువంటి కార్యాలు ఏంటివి? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా రాజదండం అంటే ఏంటిది? రాజు యొక్క పరిపాలనకు నిదర్శనంగా ఉంటుందండి రాజదండం. తర్వాత మీకు నేను చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. ఎస్తేరు రాజు దగ్గర, ఎస్తేరు యొక్క భర్త ఆ రాజు దగ్గర రాజదండం ఉంది. రాజదండము అనేటువంటిది రాజుకు సంబంధించినటువంటిది, పరిపాలనకు సంబంధించినటువంటిది. సో దేవుడు అంటున్నాడు రాజదండం అంటే దాని అర్థం ఏంటంటే, రాజదండము అనేటువంటి పదము తెలుగు బైబిల్లో రాజదండమేనే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి రాడ్ అన్నారు, రెండవదిగా సెసెప్టర్ అన్నారు. ఒకటి రాడ్ అంటే ఒక కర్ర, లేకపోతే ఒక నిలువాటి వస్తువు అనుకోండి. సో లేదా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెసెప్టర్. దేవునికి స్తోత్రం. రాజదండము అనేటువంటిది రాజు దగ్గర ఉంటే బాగుంటుంది, కానీ విచిత్రం ఏంటి తెలుసా? రాజదండము భక్తిహీనుల దగ్గర ఉందంట. భక్తిహీనుల దగ్గర ఉంది. ఈ భక్తిహీనుల దగ్గర రాజదండం వస్తే జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా అండి? చూడండి, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. ఇది నాన్న చాలామంది క్రైస్తవులుగా దేవుని నమ్మినటువంటి వారుగా కనబడుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది, నేను దేవుని నమ్మాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, బాప్తిజం తీసుకున్నాను కదా, బల్లలో ఉన్నాను కదా, మరి నేను ఎందుకు పాపము చేస్తున్నా? పాపము చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. నీతిమంతులు పాపము చేయడానికి వారు ఎదుట ఉన్న పాపం కాదు, బైబిల్లో వ్రాయబడింది నీతిమంతులు పాపము చేయడానికి భక్తిహీనుల రాజదండం. భక్తిహీనుల యొక్క రాజదండం అంటే, భక్తిహీనులు ఎప్పుడైతే వారి చేతుల్లోనికి ఒక అధికారం వస్తుందో అప్పుడు వాళ్ళ పరిపాలన క్రిందికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో మనము పాపము చేయడానికి ప్రేరేపించబడతాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. పాపము ఒక వ్యక్తి ఎదుట ఉండేటువంటి పాపాన్ని బట్టి చేస్తాడు, లేకపోతే అతనికి వచ్చే తలంపును బట్టి చేస్తాడు, లేకపోతే అతని ఫ్రెండ్స్ను బట్టి చేస్తాడు. కానీ ఇంకొక పాపం ఉంది, బైబిల్లో వ్రాయబడింది
భక్తిగా జీవించేటువంటి వ్యక్తి భక్తిహీనుని యొక్క పరిపాలనను బట్టి నీతిమంతుడైనటువంటి ఆ వ్యక్తి పాపము చేస్తాడంట. పాపం చేస్తాడు. బలవంతంగా మనతో పాపాలు చేయిస్తారు, బలవంతంగా మనతో తప్పులు చేయిస్తారు, బలవంతంగా తప్పుడు నిర్ణయాల్లోనికి వెళ్ళిపోయేటట్లు చేస్తారు. ఎందుకు తెలుసా? భక్తిహీనుల యొక్క రాజదండం ఉంది. రాజదండము అంటే మొదటి అర్థం ఏంటంటే అధికారం ఉంది అని. అంటే నీ పైన అధికారులుగా ఉండేటువంటి వారు, నీ యొక్క బంధువుల్లో ముఖ్యులు, లేకపోతే నీ స్నేహితుల్లో ముఖ్యులు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిలో ముఖ్యులు, లేకపోతే నీ కాలనీలో ఉండేటువంటి ముఖ్యులు, వాళ్లకు ఒక అధికారం అనేటువంటిది ఉంటుంది. ఆ అధికారాన్ని బట్టి ఏం జరుగుతుందంటే మనము పాపము చేయనట్లుగా వాళ్ళు ప్రేరేపిస్తారు. వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళ మాటను బట్టి మనము పాపము చేస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ పైన అలాంటి అధికారం ఉంటే, ఆ అధికారము నీ పైన పనిచేస్తూ ఉంటే, భక్తిహీనుల రాజదండం నీ పైన ఉంటే, దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాగ్దానం ఏంటంట, నీతిమంతుల స్వాస్థ్యం మీద ఇక ఉండదు. హల్లెలూయా. ఈ యొక్క రాజదండం అంటే ఏంటంటే రాజు యొక్క దండం. తెలుగులో చాలా బాగా పేరు పెట్టారు. ఇంగ్లీష్ బైబిల్లో రాడ్ అండ్ సెసెప్టర్ అన్నారు, కానీ తెలుగులో ఈజీగా అర్థమైపోతుంది. రాజు దగ్గర ఉండేటువంటి దండం, రాజు దగ్గర ఉండేటువంటి ఒక ఏమనాలంటే చిన్న కర్రలాగా ఉంటుంది. ఎస్పెషల్లీ భారతదేశంలో లేదు, కానీ ఎందుకంటే రాచరిక వ్యవస్థ లేదు మన దగ్గర. రాజు దగ్గర ఖచ్చితంగా రాజు ప్రక్కన ఒక పెద్దటి, ఒక అందంగా నగిషి పనితో చేయబడినటువంటి ఒక కర్ర ఉంటుంది. అది రాజు మాత్రమే ఉపయోగిస్తాడు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మిలిటరీలో చీఫ్ దగ్గర ఉంటుంది ఒక చిన్న కర్ర, ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఉంటాడు. దేవుని బిడ్డలారా, అది కూడా అతని అధికారానికి సంబంధించింది. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల దగ్గర రాజదండం ఉంది అంటే అర్థం ఏంటంటే వారికి ఒక అధికారం ఉంది. ఆ అధికారాన్ని బట్టి నీ పైన ఏదో జులుం అనేటువంటిది ఉంటుంది, లేదా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తారు, లేదా నీ జీవితంలో వాళ్ళ యొక్క స్టాఫ్, వాళ్ళ యొక్క ఆఫీస్, వాళ్ళ యొక్క బాధ్యతలు నీ పైన రుద్దడం ప్రారంభిస్తారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడంట దాన్ని బట్టి నేను పాపం చేస్తున్నామని చూశాడు దేవుడు. దాన్ని బట్టి పాపం చేస్తున్నామని. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. రాజదండం అంటే మొదటి అర్థం ఏంటంటే అధికారం. రెండవ అర్థం ఏంటంటే రాజదండం అనే దానికి కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. ఆ ఆధిక్యతలను బట్టి కొన్ని హద్దులు ఏర్పరుస్తారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఈ టైంకి రావాలి, నువ్వు ఇప్పుడు ఈ పని చేయడానికి వీల్లేదు, నువ్వు ఆదివారం ఖచ్చితంగా రావాల్సిందే, లేకపోతే నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, కండిషన్స్ పెడతారు. మనం ఆ కండిషన్స్ మనం ఒప్పుకోం, ఆ లిమిటేషన్స్ మనకు నచ్చవు, కానీ వాళ్ళ యొక్క అధికారాన్ని బట్టి మన చుట్టూ హద్దులు వేసేస్తారు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒకవేళ ఏ వ్యక్తి యొక్క హద్దుల్లోకి నువ్వు వచ్చేసావో, ఇట్లే ఉండాలి, నువ్వు ఇంతకంటే వేరొక రకంగా ఉండడానికి వీల్లేదు, నువ్వు నా దగ్గర ఉంటే, నువ్వు నా యొక్క వ్యక్తివైతే నువ్వు ఇదే రకంగా ఉండాలి అని ఏవేవో మనల గురించి చాలా మాటలు చెప్పి ఒక హద్దులు ఏర్పరిచి ఉంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ యొక్క రాజ్యాధికారం, భక్తిహీనుల యొక్క రాజదండము నీ పైన ఉండదు. రెండవది, భక్తిహీనుల దగ్గర ఉండేటువంటి రాజదండం నీ చుట్టూ కొన్ని బౌండరీస్ని ఏర్పరుస్తుంది. మూడవదిగా భక్తిహీనుల రాజదండానికి ఒక శక్తి ఉంటుంది. ఇట్ కెన్ గివ్ యూ ఎ పనిష్మెంట్. నీకు ఒక శిక్షను కూడా ఇస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లోనే తర్వాత మీకు నేను చూపిస్తాను. దేవుని యొక్క బిడ్డలు ఒక రాజు యొక్క పరిపాలనలోనికి వచ్చినప్పుడు శిక్షించబడ్డారు. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని బిడ్డలే, కానీ when they came into the ruling of an evil king, అప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒకటి రాజదండం యొక్క పరిపాలన. రాజదండం ఏం చేస్తుందంటే శిక్షను తీసుకొని వస్తుంది. అది మనకు బాధను తీసుకొని వస్తుంది. అణిచివేత అనేటువంటిది ప్రారంభమవుతుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల రాజదండం, వాళ్ళ యొక్క అధికారం కానీ, వాళ్ళ యొక్క హద్దులు కానీ, లేకపోతే వాళ్ళు నీ ఎదుట చెబుతూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, ఇదే రకంగా నువ్వు ఉండాలి, నీ పూర్వీకులు ఇదే రకంగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఇదే రకంగా ఉండాలి అనేటువంటి లిమిటేషన్స్ నీకు పెడతారు. కాబట్టి యు ఆర్ వరీడ్ అబౌట్ దాట్. దాని విషయంలో నువ్వు కష్టపడుతుంటున్నావు, బాధపడుతున్నావు. దేవుడు చూచి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, భక్తిహీనుల రాజదండము నీ పైన ఉండదు. కాదు, భక్తిహీనుల రాజదండం ఎక్కడ ఉండదంట? నీ స్వాస్థ్యము పైన ఉండదు. ఏంటి స్వాస్థ్యం అంటే ఏంటిది?
నీకుండేటువంటి ఒక భాగం, లేకపోతే నీ దగ్గర ఉండేటువంటి ఒక భూమి, లేకపోతే నీ దగ్గర ఉండేటువంటి ఒక ఆస్తి, నీ దగ్గర ఉండేటువంటి ఒక ఉద్యోగం, నీ దగ్గర ఉండేటువంటి ఒక వ్యాపారం, దానిపైకి వాళ్ళ రాజదండం అనేటువంటిది వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నీకు రావాల్సిన ఆశీర్వాదాలను అడ్డుకుంటూ ఉంటారు. అది ఆశీర్వాదాలు వచ్చేటువంటి స్థలమే, కానీ ఈ యొక్క భక్తిహీనుల యొక్క రాజదండము నీ యొక్క స్వాస్థ్యము. దేవుడు నీకు ఆశీర్వాదాలే పెట్టాడు, కానీ ఈ దినాన ఆశీర్వాదాలు కాకుండా వేరొకటి ఏమన్నా వస్తున్నాయా? అలాగైతే నీ స్వాస్థ్యము పైన భక్తిహీనుల రాజదండం ఉంది. ఇంకోటి ఏంటంటే, అల్టిమేట్గా చెప్పాలంటే, నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాలనుకున్నాడో అక్కడ ఉంచకుండా చేస్తుంది భక్తిహీనుల యొక్క రాజదండం. భక్తిహీనుల యొక్క స్వాస్థ్యం అంటే ఏంటంటే, దేవుడిని ఎదుట ఉంచినటువంటి ఒక ఆశీర్వాదం, దేవుడిని ఎదుట ఉంచినటువంటి ఒక గమ్యం. దేవుడు నువ్వు ఈ రకంగా ఉండాలి, ఈ వాగ్దానం నీ జీవితాలను నెరవేరాలి. నెరవేరకుండా భక్తిహీనుల రాజదండము నీ వాగ్దానాల పైన, నీ స్వాస్థ్యము పైన, నీ యొక్క డెస్టినీ పైన, నీ యొక్క గమ్యము పైన అది పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, స్వాస్థ్యం అంటే కుటుంబం కూడా, నీ కుటుంబం పైన కూడా పనిచేస్తుంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క అజమాయిషి, లేకపోతే ఒక వ్యక్తి యొక్క పరిపాలన, ఒక వ్యక్తి యొక్క జులుం, అది నీపైనే కాదు, దాని యొక్క రియాక్షన్ నీ కుటుంబంలో కూడా కనబడుతూ ఉంటుంది. చివరిదిగా నీ యొక్క శరీరం కూడా నీ స్వాస్థ్యమే. నీ శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు నిన్ను బట్టి రావు, ఎవరిని బట్టో, ఎవరు పెట్టే ప్రెషర్ను బట్టో, ఎవరో వాళ్ళు చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విషయాలను బట్టి ఖచ్చితంగా నీ శరీరం కూడా అఫెక్ట్ అవుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇది స్వాస్థ్యం అంటే. ఈ స్వాస్థ్యం అంటే నీ యొక్క జీవితంలో ఉండేటువంటి నీ యొక్క ఆస్తిపాస్తులు, నీ యొక్క కుటుంబం, నీ యొక్క శరీరం, నీ యొక్క వాగ్దానాలు, నీ యొక్క ఆశీర్వాదాలు, నీ యొక్క దీవెనలు, నువ్వు ఎదురు చూసేటువంటి అవన్నీ నీ స్వాస్థ్యమే, దేవుడు నీకు ఇచ్చినవే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అవి నీ జీవితంలో పని చేయకుండా భక్తిహీనుల రాజదండం పనిచేస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. సో ఇది ఈరోజు వాగ్దానం. నీ స్వాస్థ్యము పైన వేరొకరి సాతాను సంబంధికుల యొక్క అధికారం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క హద్దు అదుపులు కానీ, లేకపోతే వాళ్ళు ఏర్పరిచేటువంటి శిక్షలు కానీ నీ పై నుంచి ప్రభు తొలగించాలని కోరుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 17వ వచనం. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. నాకు అనిపించిందండి, ఎందుకు 400 సంవత్సరాలు ఉన్నారు? మొదటి సంవత్సరమే బానిసల నుంచి బయటికి రావచ్చు కదా, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, లేదా 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాం, మేము వెళ్ళిపోతాం అని చెప్పి రావచ్చు కదా. లేకపోతే 200 సంవత్సరాలకైనా, 300 సంవత్సరాలకైనా, 400 సంవత్సరాలకైనా రావచ్చు కదా. ఎందుకు రాలేదు? వాళ్ళ పైన భక్తిహీనుల యొక్క రాజదండం ఉంది. అంటే ఫరో యొక్క పరిపాలన ఉంది. ఫరో ఏం చెప్తే చేయాలి. మీకు నేను ఇటుకలకు మన్ను ఇవ్వనంటే ఇవ్వడంతే, ఇంక వాళ్ళే తెచ్చుకోవాలి. లేకపోతే గడ్డి ఇవ్వనంటే వాళ్ళే తెచ్చుకోవాలి. అంటే వాళ్ళకి ఏమేమి కండిషన్స్ పెట్టాలో అవన్నీ పెడుతున్నాడు. వాళ్ళు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు, రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం బానిసత్వంలోంచి అంతమంది బయటికి రావచ్చు కదా. లక్షల మంది ఉన్నారు, ఒకేసారి లక్షల మంది వస్తే ఏమవుతుంది? ప్రభుత్వాలే కూలిపోతున్నాయి కదా. మరి ఎందుకు వీళ్ళు రాలేకపోతున్నారు? భక్తిహీనుల పరిపాలన అనేటువంటిది ఉంది, భక్తిహీనుల యొక్క అధికారం అనేటువంటిది ఉంది. అప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఐగుప్తులో ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉండగా దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటండి? చాలా సందర్భాల్లో తెగుళ్ళు అనుకుంటాం, కాదు. దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? మోషే కర్ర కింద వేసినప్పుడు పామైంది. నాకు అనిపించింది, అసలు ఈ అద్భుతం ఎందుకు చేశాడు ఫస్ట్ ప్రభు? డైరెక్ట్గా మోషే, ఇప్పుడు నువ్వు పోయి చెప్పేసి ఏం చెప్తావంటే ఆ వడగండ్లు గురుస్తాయి, లేకపోతే లాస్ట్కి నా దూత వచ్చి చంపేస్తాడు, ఇవన్నీ చెప్పేసేయి మోషే అని చెప్పొచ్చు కదా. ఎందుకు కర్రను తీసుకున్నాడు దేవుడు అంటే, ఐగుప్తు రాజు యొక్క రాజ్యాధికారానికి సంబంధించిందే రాజదండం. ఐగుప్తు రాజు దగ్గర రాజదండం ఒకటి ఉంది. ఆ రాజదండానికి ఎదురుగా నిలబడగలిగినటువంటి మరొకటి
దేవుడు మోషేకి ఇచ్చాడు. అదే మోషే దగ్గర ఉన్నటువంటి కర్ర. ఆ తర్వాత అది ఏమై మారిపోయిందంటే అది మోషే కర్ర అని పిలవబడలేదు, దేవుని కర్ర అని పిలువబడింది. దేవుని కర్ర. అందుకే చూడండి, మోషే ఎప్పుడు అద్భుతం చేయాలన్నా ఆ కర్రను వాడేవాడు, ఎప్పుడు సూచక్రియ జరగాలన్నా ఆ కర్రను వాడేటువంటి వాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు రాజదండానికి వ్యతిరేకంగా, భక్తిహీనుల రాజదండానికి వ్యతిరేకంగా దేవుని యొక్క దండం ఒకటి రావాలి. ఆ దండానికి, ఆ యొక్క అధికార దర్పానికి సూచనగా ఉండేటువంటి ఆ యొక్క సెసెప్టర్గా, రాడ్కు పోలికగా దేవుడు ఒక కర్రని చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అధికారం ఎలాంటిది తెలుసా? దేవుని యొక్క అధికారం ఎలాంటిది తెలుసా? ఫరో యొక్క అధికారం ఏంటి తెలుసా? ఫరో దగ్గర ఉండేటువంటి అధికారం, తన దగ్గర ఉండేటువంటి మాంత్రికులను పిలిచారు. మంత్రాలు చేయడం అంటే ఈ దినాన ఏంటంటే ఏదో ఒక సింపుల్ సైంటిఫిక్ టెక్నిక్ వాడతారండి. సైంటిఫిక్ టెక్నిక్ వాడతారు. మెజిషియన్, మాంత్రికులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే అది కొంచెం సీక్రెట్ తెలిసి అందరికీ తెలిసిపోతుందండి, అందరికీ తెలిసిపోతుంది. అంటే అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ యొక్క ఏనుగును తెస్తారు, ఏనుగు ముందర గుడ్డ పెడతారు, ఆ గుడ్డ తీసేస్తే ఏనుగు మాయమైపోతుంది. వాస్తవానికి ఏనుగు అక్కడే ఉంటుంది. ఒక సింపుల్ టెక్నిక్ వాళ్ళు వాడతారు. అతను ఏమంటామంటే మనం మెజిషియన్ అంటాం. ఐగుప్తులో ఉండేటువంటి మాంత్రికులు ఎలాంటి వారు అంటే అలాంటి వారు కాదు, అబద్ధాలతో బతికేటువంటి వారు కాదు, వాళ్ళు మోసం చేసి బతికేటువంటి వారు కాదు. బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళ కర్ర కింద వేస్తే సడన్గా ఎక్కడి నుంచో పాముని తీసుకొచ్చి ఆడబెట్టి ఆ పాము అని చెప్పలా, వాళ్ళ కర్ర కిందేసినా పాము అయిపోయింది. అంటే ఆ దినాల్లో ఫరో దగ్గర ఉండేటువంటి మాంత్రికులు కూడా ఎంత పవర్ఫుల్ అంటే కర్రకు జీవాన్ని తీసుకురాగలరు వాళ్ళు. కర్రకు, ఎండిపోయిన కర్ర, వాళ్ళ దగ్గర కూడా కర్ర తీసుకొని వచ్చారు. మోషే కింద వేస్తున్నా కానీ పాము అయితే ఐగుప్తు రాజు అనుకున్నాడు. మీ యొక్క మంత్ర ప్రయోగాలు ఇప్పుడు ప్రయోగించండి. వాళ్ళ మంత్ర ప్రయోగం ఎలాంటిది తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళ కర్రలు, మోషే ఒక కర్ర వేసింది, వాళ్ళు ఎన్ని కర్రలు వేశారు అన్ని పాములు అయిపోయాయి. మోషే అవాక్కైపోయింటాడు, ఏంటి ప్రభువా, నేను అనుకునేది ఏంటి, నీ కర్రలోనే మాత్రమే శక్తి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ కర్రలో కూడా శక్తి ఉందే, ఇప్పుడు ఈ పాములన్నీ నన్ను వెంటబడితే నా పరిస్థితి ఏంటి? ఏదో ఆవేశంగా ఐగుప్తు యొక్క రాజప్రసాదంలోనికి వచ్చాను, ఒకవేళ ఇప్పుడు నా కర్ర కింద వేసి పాము అయిపోయింది, అది పక్కకి వెళ్ళిపోయింది అనుకుందాం, ఇప్పుడు ఇవన్నీ నా పైకి వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభువా? అంటే విడిపించాలనుకొని వెళ్ళినటువంటి మోషే పైకే సర్పాలు వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, మోషే చూస్తూ అనుకుంటాడు, ఏంటి ప్రభువా, ఒక కర్ర పాము కావడం యొక్క గొప్ప వింత అనుకుంటుంటే ఇన్ని కర్రలు పాము అయిపోయాయి. భక్తిహీనుల రాజదండం ఏ రకంగా ఉంది తెలుసా? మామూలు అధికారంలో లేదు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చూడండి 7వ అధ్యాయం 12వ వచనం. వారిలో ప్రతివాడును తన కర్ర పడివేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. దేవుని యొక్క అధికారం ఎలాంటిది తెలుసా అండి? ఈ పాము మామూలుగా పాముకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, పాము మామూలుగా ఎప్పుడు అది ఇంకొక పామును తింటుంది అంటే, అది ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో, గుడ్లలోంచి పాములు బయటకు వస్తాయో ఆ సమయంలో దానికి కళ్ళు కనపడక ఏది దొరికితే దాన్ని తినేస్తుంది. అప్పుడు ఇంకొక పామును కూడా తింటుందండి. అప్పుడే పాము తినేది ఇంకొక పామును, ఇంకెప్పుడు తినదు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ పాములు ఏం గర్భం లేదు, ఏమి లేదు, అన్నీ కూడా డెలివరీ లేవు, ఏమి లేవు, మామూలుగా ఉన్నాయి, అన్ని ఫ్రెష్గా పాములు అయిపోయి వచ్చాయి. ఈ పాములన్నీ బుసలు కొడుతుంటే ఇప్పుడు ఈ యొక్క దేవుని కర్రకు సంబంధించిన పాము బయలుదేరింది, అన్ని పాములను తినేసిందంట. హల్లెలూయా! అన్ని పాములు తినేసింది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అనుకుందాం ఒక 20 పాములు ఆడ పడ్డాయి అనుకుందాం, 20 కర్రలు వేశారు, 20 పాములు అయ్యాయి. ఇప్పుడు మోషే లేదా అహరోను కర్ర అంటే మోషే తన కర్రను తీసుకొని అహరోనుకి ఇచ్చాడు. సో అప్పుడు అహరోను దాన్ని ఉపయోగించాడు కాబట్టి అహరోను కర్ర అన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అహరోను కర్ర ఎప్పుడైతే పాము అయిపోయిందో అది పోయి ఒక పామును తింటుందండి. మిగిలిన 19 పాములు ఏం చేయాలా? మోషేపైకి రావాలనా? ఖచ్చితంగా అంతే కదా, మోషేపైకి రావాలా, వాళ్ళ యొక్క మంత్రప్రయోగంతో మోషేపైకి రావాలా. బైబిల్లో వ్రాయబడింది, మిగిలిన పాములయ్యాయే కానీ అవి పడగెత్తాయి, బుసలు కొడుతున్నాయి, ముందుకు వెనక్కి వస్తాయి అంతే. కానీ ఈ పాము, అహరోను చేతి కర్ర నుంచి వచ్చినటువంటి పామును చూసారా, అది తినేంత వరకు ఆ పాములు నోరు మూసుకొని ఉన్నాయి. అది దేవుని యొక్క అధికారం. హల్లెలూయా! నీకు వ్యతిరేకంగా సాతాను సంబంధికులు
ప్రయోగాలు చేయవచ్చు. నీ కుటుంబానికి వ్యతిరేకంగా సాతాను సంబంధికులు ప్రయోగాలు చేయవచ్చు. దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఈరోజు చెప్తున్నాను, త్వరలోనే అన్ని కూడా బయటకు వస్తాయి. విపరీతంగా మాంత్రిక ప్రయోగాలు చేస్తుంటున్నారు. సేవకుల పైన, సంఘాల పైన, లేకపోతే దేవుని బిడ్డల పైన మాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకు తెలుసా? డిస్టర్బ్ కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? అలాంటి రాజదండాల్లో నుంచి వచ్చిన పాములు ఎన్నైనా నా దేవుని శక్తి మింగివేయును గాక. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా, మన స్వాస్థ్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి పాము, ప్రతి సాతాను సంబంధమైన అధికారం, ప్రతి సాతాను సంబంధమైనటువంటి క్రియలు, ప్రతి సాతాను సంబంధమైనటువంటి కార్యాలు ధ్వంసమైపోవునుగాక. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, నా అధికారంలో ఏముంది తెలుసా? నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము ఆ దినాన మోషేకి వ్యతిరేకంగా ఎన్ని పాములు ఉన్నాయో ఆ పాములను ఈ కర్రలో నుంచి వచ్చిన పాము తినేసింది. అంటే ఇది మోషే కర్ర, అహరోను కర్ర, దేవుని కర్ర, దేవుని యొక్క అధికారానికి సూచనగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, అందును బట్టి, దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. అక్కడ నుంచి దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఇక అక్కడి నుంచి సూచక్రియలు చేస్తూ తన అధికారముతో ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. అన్ని సంవత్సరాల బానిసత్వం ఎందుకు పోయింది అంటే ఒకటి, బికాస్ ఆఫ్ హిస్ ససెప్టర్, దేవుని యొక్క నీతి రాజదండం. తర్వాత భాగంలోనికి వస్తాను. దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకంగా, నీ స్వాస్థ్యానికి వ్యతిరేకంగా సాతాను ఎన్ని పాములను తీసుకురాని, ఎన్ని కుతంత్రాలు వేయని, ఎన్ని పన్నాగాలు వేయని, దేవునికి స్తోత్రం, దేవుడు ఈరోజు వాటిని బంధించాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒకవేళ నీవు తప్పు చేయడంలా, నీతో తప్పులు చేయిస్తున్నారేమో, నీ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగునట్లుగా చేస్తున్నాయేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. వరీ నాట్. నీతిమంతుల స్వాస్థ్యం మీదికి భక్తిహీనుల రాజదండము ఉండదు. రెండవదిగా దేవుడు ఏం చేశాడు? బైబిల్లో చూస్తే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి. 7వ వచనం. రాజైన అహష్వేరోసు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను. అయితే రాజు పేరట వ్రాయబడి రాజ ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. దేవుని బిడ్డలారా, ఇక నా వైపు చూడండి. ఇక్కడ వ్రాయబడినటువంటి సంఘటన మనకందరికీ తెలుసు. ఎస్తేరుకు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి, హామాను అనేటువంటి ఒక వ్యక్తి తీర్మానం చేశాడు. ఒకే రోజు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ రాజు యొక్క పరిపాలనలో యూదులు ఉన్నారో వాళ్ళందరూ చంపబడాలి. ఆ సమయంలో రాణి అయినటువంటి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది 4వ వచనం. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. అంతవరకు ఆ దండము తన దగ్గరే ఉంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజదండం ఉంది. ఆ రాజదండము ఏం చేసిందంటే, ఇంతకుముందు ఒక పని చేసింది. ఆ పని ఏంటంటే, ఒకే ఒక రోజు యూదులందరూ కూడా చంపబడాలి. అది తీర్మానం అయిపోయింది. ముద్ర ఉంగరం వేయబడింది. తాకీదులు వెళ్ళిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సంస్థానాల అధిపతులకు వెళ్ళిపోయాయి. ఒకే ఒక రోజు అందరూ ఫినిష్ కావాలి. దట్ వాస్ ద టార్గెట్ ఆఫ్ ద డెవిల్. సాతాన్ అనుకున్నాడు, ఒకే ఒక రోజు భూమిపైన యూదులు లేకుండా చేయాలి. యూదులు లేకుండా చేయాలంటే ఎస్తేరు గ్రంథం తర్వాత, ఎస్తేరు కాలం తర్వాత, ప్రవక్తల కాలం అయిపోయిన తర్వాత దేవుడు తన కుమారుని లోకానికి పంపాలి. ఎక్కడ పంపాలి? యూదుల్లో నుంచే పంపాలి. ఇప్పుడు యూదులు లేకుంటే ఏమవుతుంది? అందుకే దేవుడు సీన్లోకి వచ్చేసాడు.
సీన్లోకి వచ్చేసాడు. ఎందుకంటే యూదుల చేత కాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ రాజు ఒక ఉంగరంతో ముద్ర వేసాడంటే అది తిరుగులేని శాసనం. నో బడీ కెన్ రివర్ట్ ఇట్ ఆర్ నో బడీ కెన్ రివోక్ ఇట్. ఎవరు కూడా దాన్ని రద్దు చేయజాలరు. అప్పుడు ఎస్తేరు దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకంగా, నీ స్వాస్థ్యానికి వ్యతిరేకంగా సాతాను రాజదండముతో తీర్మానాలు చేసి ఉండవచ్చు. అందుకే ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన మనం ప్రార్థన చేస్తుండగా ఎస్తేరు ఈ యొక్క మొర్దెకయి యూదులందరూ దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా అండి? ఏం చేశాడు ఒకసారి చూడండి. 7వ వచనం. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకి ఇలాగు సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను. ఇప్పుడు ఏం జరగాలండి? మామూలుగా వాళ్ళందరూ చచ్చిపోవాలనే తీర్మానం రద్దు కావాలి. కానీ ఫస్ట్ ఏమొచ్చిందండి? హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చేసాడట. ఎస్తేరు ఆల్రెడీ రాణికి రాజకోట ఉంది. మళ్ళీ ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ప్రార్థన చేసినటువంటి ఎస్తేరుకు దేవుడు ఏం చేశాడంటే హామాను దగ్గర ఉండేటువంటి ఇంటిని తీసుకొని ఇచ్చేసాడు. అంటే హామాను ఇంటిలో ఏసీ ఉన్నా, హామాను ఇంటిలో ఫ్రిడ్జ్ ఉన్నా, అంటే చెబుతున్నాను అర్థం కావడానికి, ఏమున్నా మొత్తం ఎవరి దగ్గర ఉంది? ఎస్తేరు దగ్గర. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒకవేళ సాతాను చేసిన తీర్మానాలతో నీ ఇల్లు ఖాళీ అయిపోయిందేమో, నీ కుటుంబం ఖాళీ అయిపోయిందేమో, నీ పరిస్థితులు బికారి అయిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసేయేమో, నీకు వ్యతిరేకంగా రాజదండం ఒకటి చేసిన తీర్మానాలు నీవు నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు రద్దుపరచునుగాక. మనం పొందుకోవలసిన దీవెనలు నజరేయుడైన యేసు నామమందు మన మీదికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమందు, శక్తి కలిగిన యేసు నామమందు, ప్రభావం కలిగిన యేసు నామమందు ఇప్పుడు మేము అడుగుతున్నాం, ప్రభా తండ్రి, మా జీవితాల్లో భక్తిహీన రాజదండం రావడానికి ఇంకా మా పాపాలే కారణమైతేనైనా నీ శిలువ రక్తం మా ప్రతి పాపమును కడుగునుగాక, మా ప్రతి అవిధేయతను కడుగునుగాక, మా యొక్క అడ్జస్ట్మెంట్ నేచర్ను కడుగునుగాక. తండ్రి, మేము సర్దిపుచ్చుకుంటున్నాం, ఈ ఇంతేలే అని మమ్మల్ని మేము కన్ఫైన్ చేసుకుంటున్నాం. ప్రభా మన్నించండి, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. తండ్రి, మా యొక్క ఆలోచనలు మేము చేసిన పాపాలు, మా తీర్మానాల్లో మేము చేసిన పాపాలు యేసయ్య రక్తము ద్వారా కడుగబడునుగాక. ఏ ఫరో మా పైన పరిపాలన చేస్తూ ఉన్నా, ఏ యొక్క హామాను యొక్క ప్లానింగ్ మాకు వ్యతిరేకంగా ఉన్నా, ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, భక్తిహీనుల రాజదండం మా పైన తొలగిపోవును గాక, మా స్వాస్థ్యము పైన తొలగిపోవును గాక, మా కుటుంబాల పైన తొలగిపోవును గాక, ఉద్యోగాలలో తొలగిపోవును గాక, చదువులలో తొలగిపోవును గాక, స్నేహాలలో తొలగిపోవును గాక, కుటుంబ అవసరతల విషయంలో తొలగిపోవును గాక, ఆస్తిపాస్తుల విషయంలో తొలగిపోవును గాక. లెట్ ఎవ్రీ డెడ్ లాక్ బి రిమూవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు ఇక జరగదు అనుకున్నవి ఇక జరుగును గాక, యేసు నామమందు జరుగును గాక. తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఏ ఆరోగ్యము అయితే భక్తిహీనుల రాజదండ పరిపాలన క్రిందికి వచ్చి ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు నాయన, ఇప్పుడు అడుగుతున్నాను, మా శరీరాలకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. తలనొప్పి, బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం, తండ్రి ఎక్కడైనా ఏ నొప్పి చేత బాధపడుతున్నా, ఎక్కడ ఏ ఆర్గాన్ సరిగా ఫంక్షన్ లేదని డాక్టర్లు చెప్పినా, ఏ యొక్క అనారోగ్యం ఉన్నా, ఏది వంశపారంపర్యంగా వచ్చినా, నజరేయుడైన యేసయ్య గాయములోని శక్తిని బట్టి ఆ యొక్క ఆరోగ్యాల పైన పనిచేస్తున్నటువంటి అనారోగ్యము దురాత్మలను ఆజ్ఞాపిస్తుంటున్నాను, ఇప్పుడే వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంటున్నారు. యేసు నామమందు దైవిక స్వస్థత కలుగును గాక. రిసీవ్ ద హీలింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ రైట్ నౌ. ప్రతి శరీరం పైకి నా దేవుని యొక్క స్వస్థత శక్తి దిగి వచ్చును గాక. మీ కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరిలో మీ యొక్క దైవ భయమును అధికం చేసి ప్రార్థన శక్తిని దయచేసి ప్రార్థించడానికి కృపనిచ్చి మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం
9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.